ఇక డీటెయిల్స్ లోకి వెళ్దాం. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్ పోటాపోటీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎలాంటి అవకాశాలని వదులుకోవడం లేదు. బీజేపీ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోడీ, కాంగ్రెస్ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు ప్రచార ర్యాలీల్లో బిజీగా గడిపారు. అటు మధ్యప్రదేశ్లో విజయం తమదంటే తమదేనంటూ గెలుపు మంత్రాన్ని పఠిస్తున్నారు. ఈ నెల 28న జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో నువ్వా నేనా అన్న రీతిలో ఢీకొంటున్నాయి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు. వరుసగా 4వసారి కాషాయ జెండాను రెపరెపలాడించి రికార్డు సృష్టించాలని ఉవ్విళ్లూరుతోంది అధికార బీజేపీ. ఇక కమలం పార్టీ తరపున ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోడీ పలు ప్రచార ర్యాలీల్లో పాల్గొని ప్రసంగించారు. 20 तारीख को आप अपने पुराने सारे रिकॉर्ड तोड़ दो, बस्तर के भी रिकॉर्ड तोड़ दो, इतना भारी मतदान करो, इतना भारी मतदान करो कि बस्तर के लोगों ने जो हिम्मत दिखाई है उस हिम्मत के प्रति आपका भी एक गौरवगान थप्पा लग जाए. इसलिए मैं आपसे अनुरोध करता हूं कि भारी मतदान कीजिए. ఇక కమలం పార్టీని విజయ తీరాలకు తీసుకెళ్లాలని పట్టుదలగా ఉన్న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా టికమ్గఢ్, సాగర్, దామో సహా రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసి పలు ప్రచార ర్యాలీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. कमल के निशान पर बटन दबाएंगे, 50 लोगों को बटन दबाने के लिए कहेंगे, हमारे 8 प्रत्याशियों को जिताएंगे, चौथी बार एमपी में भाजपा सरकार बनाएंगे, शिवराज जी को मुख्यमंत्री बनाएंगे, 200 पार करेंगे, नरेंद्र मोदी के हाथ मजबूत करेंगे, 19 में फिर से भाजपा सरकार बनाएंगे. तो मेरे साथ दोनों हाथ उठाइए. మరోవైపు బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా షాదోల్, గ్వాలియర్లో నిర్వహించిన బహిరంగ ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హస్తం పార్టీపై ప్రధాని విరుచుకుపడ్డారు. अरे देश की जनता को लौटाना पड़ेगा, बेईमानी से लूटा हुआ लौटाना पड़ेगा और मोदी रुकने वाला नहीं है. ये लड़ाई जारी है, जारी रहेगी और जीत करके ही रहेगी देश की जनता. అంతకుముందు ఛత్తీస్గఢ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అంబికాపూర్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీకి గట్టి సవాల్ విసిరారు. గాంధీ కుటుంబానికి చెందని వారికి 5 ఏళ్ల పాటు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించగలదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఈ విధంగా చేస్తే పండిట్ జవహర్ లాల్ నెహ్రూ నిజమైన ప్రజాస్వామ్యాన్ని సృష్టించారని తాను విశ్వసిస్తానన్నారు. 5 साल के लिए आपके परिवार के बाहर का कोई अच्छे कांग्रेसी को कांग्रेस पार्टी का अध्यक्ष बना दो, मैं मान लूंगा. अरे मैं मान लूंगा कि नेहरू जी ने ऐसी लोकतांत्रिक परंपराएं पैदा की थी कि जिसके कारण कोई समर्पित कांग्रेसी कांग्रेस पार्टी का अध्यक्ष बन पाया. एक परिवार के बाहर जरा कांग्रेस पार्टी के अध्यक्ष को बनकर कर दिखा. 5 साल के ज्यादा नहीं. ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సాగర్ జిల్లా దేవరిలో ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. దేశంలో అతిపెద్ద కుంభకోణం పెద్ద నోట్ల రద్దు అని ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్రంపై విరుచుకుపడ్డారు. పేదల కష్టార్జితాన్ని సంపన్నులకు దోచిపెట్టారని ప్రధానిపై ఫైర్ అయ్యారు. గత ఎన్నికల్లో అవినీతి రహిత పాలన అందిస్తామని చెప్పిన ప్రధాని మోడీ అధికారంలోకొచ్చాక వాటి ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు. मजदूर बीमार होता है, उनका बच्चा बीमार होता है, माता पिता बीमार होते हैं, अस्पताल जाने की जरूरत पड़ती है, एमआरआई की जरूरत पड़ती है, एक्सरे की जरूरत पड़ती है. सबसे पहले जेब में से पैसा निकालो. एमआरआई की जरूरत हजारों रुपए, एक्सरे की जरूरत हजारों रुपए. మరోవైపు దేశానికి కాపలాదారుగా పనిచేస్తానన్న మోడీ అంబానీ లాంటి పారిశ్రామికవేత్తలకు మాత్రమే కాపలాదారుడిగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు మధ్యప్రదేశ్లో ఈ నెల 28న 230 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుండగా ఛత్తీస్గఢ్లో 72 స్థానాలకు రెండో దశ ఎన్నికలు ఈ నెల 20న జరగనున్నాయి. దీంతో అధికార విపక్ష పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. మరి ఓటర్లు ఎవరికి పట్టం కడతారో తెలియాలంటే
డిసెంబర్ 12న ఫలితాలు వెలువడే వరకు వేచి చూడాల్సిందే. నేషనల్ డెస్క్, భారత్ టుడే.